హాయ్ గైస్, మెల్లి స్వాతి, ప్లీజ్ సబ్స్క్రైబ్. సో లేక్ ఫోర్ట్ పార్క్ అని వెళ్ళాము మేము. సో ఇక్కడ ఏంటంటే ఎంట్రెన్స్లో మేము అంటే నైట్ వెళ్ళాము కాబట్టి కొంచెం చీకటిగా అనిపిస్తుంది. 6 o'clock వెళ్ళాం. లైటింగ్ ఆల్రెడీ ఆన్ చేశారని. సో చాలా అంటే ఇక్కడ ఏంటంటే పార్కు కదా, సో వాకింగ్ ప్లేసెస్ లాగా చాలా పెద్ద పెద్ద చెట్లు అంత బాగుంది. గ్రీనరీ అయితే చాలా బాగా నచ్చింది నాకు. చూడగానే మన మైండ్ ఏంటంటే రిలీఫ్ అవుతుంది గ్రీనరీ చూస్తుంటే. సో ఇక్కడ ఫ్లైఓవర్ లాగా ఏంటంటే బ్రిడ్జ్ వేసారనమాట. సో దానిపైనుంచి మనం నడుస్తూ మొత్తం పార్కు మొత్తం చూసేయచ్చు. సో ఇక్కడ చూడండి ఈత చెట్లు. మనం ఊర్లలో ఈత చెట్లు పెట్టుకుంటే ఏమంటాం, అరే ఈత చెట్లు ఏంటి మొత్తం ముళ్ళు గుచ్చుకుంటే అట్లా. ఇక్కడ చూడండి పార్కులు ఎంత బాగున్నాయి, అసలు నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఊర్లలో అయితే వెంటనే నరికేస్తారు, కానీ సిటీలో కాబట్టి మెయింటెనెన్స్ అవన్నీ బాగుంటాయిగా, చాలా గ్రీనరీగా ఉన్నది. సో ఊర్లలో అయితే అంత వాటర్ సరిగ్గా పోసిపోయాక అంత బాగోదు. సో నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. పార్కు మొత్తం గ్రీనరీ ఉన్నది, మొత్తం గ్రీన్ కలర్ చాలా బాగుంది. ఇక్కడ చూడండి తుమ్మ చెట్టు. మనం ముళ్ళులు రాలుతాయని అసలు ఇంట్లో పెట్టినా కానీ వెంటనే నరికేస్తాము, ఊకే ఊడ్చలేకపోవాలని. ఇక్కడ చూడండి తుమ్మ చెట్టు పెట్టారు. సో అంటే ఎప్పటికప్పుడు ఇక్కడ నీటే చేస్తారు కదా, ఇంకా దానికి ఎల్లో ఫ్లవర్స్ పూస్తూ ఉంటాయి. నేను చాలా డేస్ తర్వాత చూశాను, ఇంకా చెప్పాను చిన్నప్పుడు మా ఇంటి దగ్గర పక్కన ఉండేది, సో ఇలా పూస్తాయని మా హస్బెండ్కి. చూడండి ఇక్కడ గ్రీనరీ ఎంత ఉందో. ఒక సైడ్ ఇట్లా పార్కులా చేశారు, మొత్తం రోడ్స్ వేశారు. ఇంకా దానిపైన నుంచి మనం చూస్తూ పోవాలి. అక్కడ ఫ్లైఓవర్ మీద కూడా నడవచ్చు అనమాట, ఇట్లా బ్రిడ్జి లాగా అక్కడక్కడ కూర్చోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే మొత్తం ఒక ప్లేస్ దగ్గర మేము వెయిట్ చేసాము, అంటే స్నాక్స్ తీసుకున్నాం, వాటర్ స్నాక్స్ తాగాం. ఇక్కడ పిల్లలు బాల్తో ఆడుతున్నారు, చిన్న పిల్లలు. వాళ్ళని చూస్తూ నేను కూడా కొద్దిసేపు వాళ్ళతో పాటు బాల్ ఆట ఆడినాను. ఇంకా చాలా బాగా అనిపించింది నాకు కూడా. సో పిల్లలతో ఆడితే ఎంతైనా మనం పార్కుకి వెళ్ళిన తర్వాతకి మనం కాకుండా సో పక్కన పిల్లలతో ఆడితే కూడా చాలా బాగా అనిపిస్తుంది. సో నేను అలాగే వాళ్ళతో కొద్దిసేపు ఆడితే వాళ్ళు కూడా అక్క రాక మళ్ళీ ఆడదాము అనేసి అంటున్నారు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి. సో ఆకులు లేవు కానీ ఓన్లీ ఫ్లవర్సే కనిపిస్తున్నాయి. పెద్దగా ఇంత లావు ముద్దగా మనకు రోజ్ ఫ్లవర్ ఎట్లా పెద్దగా ఉంటుందో అబ్రేడ్ రోజ్ ఫ్లవర్స్. సో ఇక్కడ ఎల్లో కలర్ అలా ఉన్నాయి, కానీ ఆకులు అస్సలు ఓన్లీ ఫ్లవర్సే. నాకు చాలా బాగా అనిపించింది చూసాక. ఇక నేను చెప్పాను కదా ఇక్కడ మొత్తము ఇట్లా ఫ్లైఓవర్స్ టైప్ బ్రిడ్జి టైపు ఉన్నాయి. ఎటు చూసినా కానీ మొత్తం ఇటు వెళ్ళినా కానీ 100-200 మీటర్స్ ఉంటుంది. సో మనం వాకింగ్ చేస్తూ వెళ్తూ మాట్లాడుతూ అక్కడక్కడ చైర్స్ కూడా ఉంటాయి కూర్చోడానికి. ఇంకా మా ఫ్రెండ్స్ మేము అందరం కలిసి వెళ్ళాము. ఇంకా మొత్తం ఇంకైతే మాట్లాడుతూ ఓవరాల్గా అన్నీ కవర్ చేసాము. ఎక్కువ ఫ్యామిలీ కంటే ఫ్రెండ్స్తో వెళ్తే చాలా బాగా అనిపిస్తుంది. కాకపోతే సిటీలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది, ఊర్లలో ఉన్న వాళ్ళకి ఏముందా అన్ని పిచ్చి చెట్లే అని అంటారు. కానీ నేను చూసాక మనం ఇంట్లో ఉండి అట్లా కొంచెం బయటికి వెళ్తే ఏంటంటే ఆ గ్రీనరీ అది, సో ఫ్రెండ్స్తో అలా సరదాగా వెళ్ళడము చాలా బాగా అనిపించింది. ఇంకా మేమైతే మాట్లాడుకుంటూ అట్లా కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అన్నీ తీసుకున్నాము. నాకైతే చాలా బాగా అనిపించింది. ఎక్కడ కనిపిస్తే అక్కడ గ్రీనరీ బాగుంటే ఫొటోస్ తీయడం. ఇక్కడ చూడండి ఎంత పొడవు ఉన్నదో, ఇటు చివరి నుంచి అటు చివరి వరకు. ఇటేమో అప్ డౌన్, అటు మళ్ళీ ఇటువైపు మొత్తం ఇట్లా 4 రోడ్స్ అని ఇటు సైడు మొత్తం వేశారు. ఇంకా మా ఫ్రెండ్స్ వెళ్తున్నారు ముందు, నేను వెనక నుంచి వీడియో తీసుకుంటూ వెళ్తున్నా. చూడండి ఇక్కడ నుంచి చూస్తే అటు మనకు ట్యాంక్ బండి కనిపిస్తుంది, కాకపోతే అంత క్లారిటీగా కనిపించేది కొంచెం లైట్గా కనిపిస్తుంది. సో అటు చివరి ఉంటుంది అది, ఇదేమో ఇటు చివరికి ఉంటుంది, కానీ చాలా అంటే చాలా దూరం. సో ఇక్కడే డెడ్ ఎండ్ అనమాట ఎడ్జి. సో ఇక్కడ కూర్చొని చాలామంది ఫొటోస్ తీసుకుంటారు వెనక, ఎందుకంటే వాటర్ పడతాయి కాబట్టి. సో ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. సో ఇలాంటి కొత్త వీడియోస్ మళ్ళీ ఎప్పుడు పెడుతూనే ఉంటాను.